పేదలు, ఆర్థిక అసమానతలు, పేదరికం నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగిపోయి అందరికీ గౌరవంగా జీవించే జీవన ప్రమాణాల గురించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మన నాలాంటి వాళ్ళకైతే తెలియదు కానీ ఇంతకుముందు సీనియర్లుగా ఉన్న వాళ్ళు అయితే 95లో ఆయన సీఎం అయిన దగ్గర నుండి కూడా పదే పదే వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంప్లిమెంటేషన్ దిశగా ఎంతవరకు డెప్త్‌లోకి వెళ్లారు అంటే దానికి సమాధానం ఉండదు అని అయితే చెబుతూ ఉంటారు. 14 ఏళ్ళు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 15వ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రిగా స్టార్ట్ అయింది. మరి ఇంత టైం పీరియడ్‌లో ఆర్థిక అసమానతలు తొలగిపోవడం కోసం, జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఒక ప్రభుత్వ పెద్దగా అంటే సమాధానం దొరకడం కష్టమన్నది వాళ్ళ ప్రత్యర్థులు చెప్పే మాట. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక P4 మోడల్ తీసుకొని వస్తున్నాను అని దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దేశ విదేశాల నుంచి వేరే ప్రాంతాల నుంచి సొంతూరులోకి వచ్చి పండగ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళను ఉద్దేశించి ఆయన ఒక లేఖ రాశారు. మేము ఒక P4 విధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాం. దానికి మీరందరూ సహకరించండి. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన చేద్దాం. ఆర్థిక అసమానతల తొలగింపు కోసం మనం చెయ్యి కలుపుదాం అని చెప్పి మేము ఒక P4 విధానాన్ని తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. 30 రోజుల పాటు దాని మీద సూచనలు, సలహాలు, మీ పార్టిసిపేషన్ని మేము కోరుకుంటున్నాము అని చెప్పి ఆయన లేఖలో ప్రస్తావించారు. P4 విధానం అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అట. దేనికోసమట? ఆరోగ్య, సంతోష, ఏదో మరి ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసమట. పేదరిక నిర్మూలన కోసమట. సమాజంలో టాప్ 10 పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంటే టాప్ 10% ఎవరైతే ఉంటారో ఉన్నతంగా ఉన్నవాళ్ళు కింద 20%ను అడాప్ట్ చేసుకోవాలి అని. అడాప్ట్ చేసుకోవడం అంటే వాళ్ళకు ఏమంటారు, వాళ్ళ కోసం వీళ్ళు ఇంత సమయాన్ని, డబ్బును వెచ్చించాలి వాళ్ళను పైకి తీసుకొచ్చేకి. అంటే వాళ్ళకు మెంటర్గా ఉండాలి అనుకోండి. పైన టాప్ 10లో ఉన్న వాళ్ళు కింద టాప్ 20 వాళ్ళకు మెంటర్గా ఉండాలి. వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదల కోసం పనిచేయాలి. సో మీరందరూ రండి, చెయ్యి కలపండి, పేదరికాన్ని పోగొడదామని. సరే, కాన్సెప్ట్ మంచిదే కావచ్చు, వర్కౌట్ అవుతుందా? ఇంతకుముందు ప్రధాని గారు కూడా దత్తత తీసుకోవాలనే ఏదో కాన్సెప్ట్ తీసుకొని వచ్చినట్లున్నారు, దత్తత అని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కూడా అదే, ఒక మెంటర్గా ఉండండి, పేదరిక నిర్మూలన కోసం మీరు చెయ్యి అందించండి అని. ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అంటే డెఫినెట్లీ అంత పెద్ద ప్రయోజనం ఉంటుంది అని చెప్పి నేనైతే ఆశిస్తలేను. ఎందుకంటే అట్లా ఎవరికైనా కనుక సేవ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళు సర్వీస్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్పెసిఫిక్గా ప్రభుత్వం చెప్పింది అని ముందుకు వచ్చి కంటిన్యూస్గా మెంటర్గా ఉండి ఎంతవరకు సహకారం అందిస్తారంటే కష్టమే. ఇప్పుడు ఈ పని బ్రహ్మాండంగా ప్రభుత్వాలు చేయాలి, చట్ట ప్రకారం చేయాలి. ఎవరి జీవితాలైనా మారాలి అంటే, పేదరిక నిర్మూలన దిశగా ముందుకెళ్ళాలి అంటే ఒక నైపుణ్యంతో కూడిన విద్య కావాలి ఎవరికైనా, నో డౌట్. నైపుణ్యంతో కూడిన విద్య కావాలి. నైపుణ్యంతో కూడిన విద్య కావాలి అంటే పోటీ పరీక్షలు, ప్రపంచం, మార్కెట్ని తట్టుకొని నిలబడగలిగే విద్యకు మొదటి నుంచే పునాది పడాలి. అంటే ఇంగ్లీష్ కంపల్సరీ. అక్కడికి వచ్చామంటే మళ్ళీ ఇంకా ఇంగ్లీష్ అంటే తట్టుకోలేరు. మరి పిల్లలకి విద్యలో హై స్టాండర్డ్స్ లేకుండా, మౌలిక వసతులు బ్రహ్మాండంగా లేకుండా, పేదరిక నిర్మూలన ఎవరో వాళ్ళు వీళ్ళు అదో ఇదో సాయం చేస్తే పేదరిక నిర్మూలన చేస్తాము అంటే మరి ఎలా చేయగలుగుతారో నాకైతే తెలియదు. అది పాసిబుల్ అవుతుందా? ఓవరాల్గా వ్యవస్థల కింద నుంచే మార్పు రావాలి. నైపుణ్యంతో కూడిన విద్యనే ప్రధానం. దాని తర్వాత ఏదైనా మాట్లాడుకోవాలి మనం. నైపుణ్యంతో కూడిన విద్య, ఆరోగ్యం కోసం మంచి వైద్య సదుపాయాలు, ఈ 2 ప్రభుత్వాలు చేయమనండి. నెక్స్ట్ తరం పేదరికం ఎలా ఉంటుందో డెఫినెట్లీ మనం ఒక అంచనాకి రావచ్చు.